మనిషి పుట్టినప్పుడు మొదటి ఏడుపు నుండి చివరి శ్వాస వరకు మనం నమ్ముకునే ఒకే ఒక్క వ్యక్తి డాక్టర్. వైద్యో నారాయణ హరి అని ఎందుకన్నారు? దేవుడు ప్రాణమిస్తే డాక్టర్ ఆ ప్రాణాన్ని నిలబెడతాడు కాబట్టి. కానీ ఈరోజు మనం ఒక టర్నింగ్ పాయింట్లో ఉన్నాం. మన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక మెషీన్, ఒక సాఫ్ట్వేర్ మనకన్నా ఎక్కువ తెలివిగా మారిపోయింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రేపు మీ గుండె చప్పుడు ఆగిపోతే దాన్ని మళ్ళీ కొట్టుకునేలా చేసేది మనిషా లేక ఒక కోడా? అసలు ఇది ఎలా సాధ్యం? కొన్ని వందల ఏళ్లుగా చదివితే కాని రాని ఎంబీబీఎస్ డిగ్రీని చాట్‌జీపీటీ కేవలం కొన్ని క్షణాలలో పాస్ అయింది. యుఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్లో చాట్‌జీపీటీ టాప్ స్కోర్ చేసింది. ఇది మామూలు విషయం కాదు మిత్రులారా. ఒక డాక్టర్ తన జీవితంలో ఎన్నో కేసులు చూడగలడు, 1000, 10,000. కానీ ఏఐ ప్రపంచంలో ఉన్న ప్రతి మెడికల్ బుక్ని, ప్రతి కేస్ స్టడీని తన మెమరీలో పెట్టుకుంది. గూగుల్ వారి మెడ్ పాల్మ్ 2 ఇది ఎంత పవర్ఫుల్ అంటే, ఎక్స్రేని స్కాన్ చేసి రేడియాలజిస్ట్ కంటే యాక్యురేట్గా డయాగ్నోసిస్ ఇస్తుంది. మనం చూస్తున్న ఈ మార్పు ఎవల్యూషనా లేక ఎక్స్టింక్షనా? ఈ డిస్కషన్ ఇంకా డీప్గా వెళ్లే ముందు ఒక చిన్న మాట. మనం టెక్నాలజీని వాడుకోవాలి, కానీ దానికి బనిస అవ్వకూడదు. ఇలాంటి డీప్ అనాలిసిస్, ఫ్యూచరిస్టిక్ అప్డేట్స్ మరియు మీ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ని కొట్టండి. లెట్స్ బిల్డ్ అ స్మార్టర్ కమ్యూనిటీ టుగెదర్. ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తా వినండి. ఒక పిల్లాడికి చాలా ఇయర్స్ నుంచి నొప్పి ఉంది. 17 మంది డాక్టర్స్ మారారు. ఎవరూ ఏం రోగముందో చెప్పలేకపోయారు. చివరికి తన తల్లి చాట్‌జీపీటీలో సిమ్టమ్స్ టైప్ చేసింది. ఏఐ ఒక్క నిమిషంలో చెప్పింది, టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అని. టెస్ట్ చేస్తే అదే నిజమైంది. ఆపరేషన్ జరిగింది, పిల్లాడు బ్రతికాడు. ఇది వింటే డాక్టర్ ఎందుకు దండగా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే ఒక పెద్ద బట్ ఉంది. ఏఐ అప్పుడప్పుడు హల్యూసినేట్ అవుతుంది. అంటే లేని విషయాన్ని ఉన్నట్లు నమ్మించడం. ఒకవేళ ఏఐ తప్పు మందు రాసి మీ ప్రాణం పోతే ఎవరిని జైల్లో పెడతారు? సర్వర్నా, డెవలపర్నా లేక ఇంటర్నెట్నా? ఇంకొకటి ఆలోచించండి. మీకు క్యాన్సర్ అని తెలిసింది అనుకోండి. ఆ విషయం చెప్పేటప్పుడు ఒక డాక్టర్ కళ్ళలో జాలి ఉంటుంది. మీ భుజం మీద చెయ్యి వేసి నేనున్నాను అనే ధైర్యం ఇస్తారు. అదే ఏఐ ఏం చేస్తుంది? సర్వైవల్ రేట్ 12% అని స్క్రీన్ మీద టెక్స్ట్ చూపిస్తుంది. ఆ మూమెంట్లో మీకు కావాల్సింది స్టాటిస్టిక్సా లేక సాంత్వన? మషీన్కి రోగం తెలుసు, కానీ బాధ తెలియదు. డేటా తెలుసు, కానీ దుఃఖం తెలియదు. సో ఫైనలీ డాక్టర్స్ పని గోవిందనా? కాదు. డాక్టర్ యొక్క రోల్ మారబోతుంది. ఒక పైలట్ ఎలా అయితే ఆటో పైలట్ ఆన్ చేసి మానిటరింగ్ చేస్తాడో, ఫ్యూచర్లో డాక్టర్స్ ఏఐని వాడుతారు. కానీ చివరగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆలోచించండి. ఒకవేళ మీ ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు తప్పు చేసే అవకాశమున్న మనిషి మీకు వైద్యం చేయాలనా లేక ఎంపతీ లేని కానీ యాక్యురేట్గా ఉండే మషీన్ మిమ్మల్ని ముట్టుకోవాలా? మీ లైఫ్ని ఎవని చేతిలో పెడతారు? కమెంట్ బిలో. అంటిల్ నెక్స్ట్ టైం, సైనింగ్ ఆఫ్.